క్రీస్తునందు ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివారం మనమందరం ప్రభువును స్తుతించడానికి మీ గృహాలలో సిద్ధంగా ఉన్నారని ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రభువును మనం ఆరాధించడానికి, ప్రభు మనకిచ్చిన కృపను బట్టి మనం ప్రభువును స్తుతించాలి. అందరు మీ గృహాలలో కూర్చున్నారు కదా, అందరూ సిద్ధంగా ఉన్నారు ఆరాధించడానికి. అలాగే అందరూ నాతో కూడా కలిసి ప్రార్థనలోకి వహించండి. ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్ర. యేసు నామములో ప్రభువా, ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా తండ్రి వారి గృహాలలో తండ్రి కూడుకొని కుటుంబ సమేతముగా నిన్ను ఆరాధించడానికి వచ్చిన ప్రతి కుటుంబంలోనూ నీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, మీరు మా మధ్యలో ఉన్నందుకై స్తోత్రాలు. ప్రభు, మా ఆరాధనలోకి రండి. ప్రభు, మా ఆరాధనలో నీ మహిమతో నీ శక్తితో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలేను. ఇట్ట ఆరాధన కావాలని తండ్రి కోరుకుని వచ్చున్నాడని ఈ వాక్యం సెలవిస్తున్నది. అవును ప్రభువా, ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను మాకందరికీ మీరు దయచేసినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతోనూ ఆయనను ఆరాధించవలేనని ఈ వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభువా, నీకు వందనాలు. మా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నేను ఆరాధించే కృపను అందరికీ దయచేయమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కృష్ణాందు ప్రియ దేవజనమా, సో యొక్క వేళలో మనమందరం కలిసి శక్తిగల పరిశుద్ధాత్మ మాలోలో వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పాల్గొనేదని. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఈ పాట నాతో కూడా కలిసి మనమందరం పాడి ప్రభుని ఆరాధించదాం. శక్తిగల పరిశుద్ధాత్మ నాలో వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పాల్గొనేదని. అందరం పాడి ప్రభునామాన్ని కనపరచుదాం. శక్తిగల పరిశుద్ధాత్మ నాలో వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పాల్గొనేదని. ఆమేన్. శక్తిగల పరిశుద్ధాత్మ నాలో వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పాల్గొనేదని. పవరాత్మ నాలోనా తిరిగి ఆత్మ సమీపించదు. పవరాత్మ నాలోనా తిరిగి ఆత్మ సమీపించదు. ప్రేమాత్మ నాలోనా తొలగించు చేదులన్నిటిని. ప్రేమాత్మ నాలోనా తొలగించు చేదులన్నిటిని. శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలేదని. శక్తిగల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలేదని. క్రమపరచు పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపించు. క్రమపరచు పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపించు. ఇష్టం వల్లే తిరగను నేను, తన చిత్తం చేసి జీవించదను. ఇష్టం వల్లే తిరగను నేను, తన చిత్తం చేసి జీవించదను.
శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెదన్నామే. శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెదను. క్రీస్తులో సువాసన నేను వీధి వీధి వెదజల్లెదను. క్రీస్తులో సువాసన నేను వీధి వీధి వెదజల్లెదను. రక్షింపబడు వారికి మేము జీవమిచ్చు సుగమైతివి. రక్షించబడు వారికి మేము జీవమిచ్చు సుగమైతివి. శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెదనామే. శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెదను. లోకములకు వెలుగును నేను ఊరంతా వెదజల్లెదను. లోకములకు వెలుగును నేను ఊరంతా వెలిగించెదను. ఉప్పు వలె మారేదను ఎల్లప్పుడు రుచినిచ్చెదను. ఉప్పు వలె మారేదను ఎల్లప్పుడు రుచినిచ్చెదను. శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెదను. శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెదను. దేవుని ద్వారా జీవించెదను. ఏ పాపం చేయను నేను. దేవుని ద్వారా జన్మించెను. ఏ పాపం చేయను నేను. ప్రభువే కాపాడుచున్నాడు. దుష్టుడన్నాడు ముట్టడు. ప్రభువే కాపాడుచున్నాడు. దుష్టుడన్నాడు ముట్టడు నన్ను. శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెదను. శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెదను. శక్తిగల పరిశుద్ధాత్మ నాలో నా వచ్చినందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెదను. హల్లెలూయా హల్లెలూయా. అందరూ మనం ఉన్నట్లుగా మన చేతుల పైకెత్తి మన రాజాకి రాజైన ప్రభును స్తుతించి ఆరాధించుదాం. ప్రియ దేవుని బిడ్డలందరూ మన నోర్లు తెరచి ప్రభు స్తుతించి ఆరాధించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మహిమ ప్రసన్నత మన మధ్యలో దిగి ఉన్నది. ఎందరైతే ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధిస్తూ ఉన్నారో వారందరిపై తన కృపా హస్తాన్ని చాపువాడు. ప్రభు వాక్యం ఇలాగ సెలవిస్తున్నది. తనకు మొరపెట్టు వారికి అందరికీ నిజముగా తనకు మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉన్నాడని. అవును, ప్రభు నీకు సమీపముగా ఉన్నాడు. ప్రభు నీకు సమీపముగా ఉన్నాడు. నిజంగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. అందరు మన చేతులు పైకెత్తి మన కళ్ళు మూసుకొని ప్రభును స్తుతించి ఆయన మహిమపరచుదాం. అవును ప్రభువా, నిజముగా నీకు మొరపెట్టు వారికి అందరికీ మీరు సమీపముగా నుండే దేవుడవు. అందుకొట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. క్షణమనన మనన మనంకరమ. హల్లెలూయా
భూమిగా ఉన్న నన్ను పచ్చని పొలముగా మార్చుము. ఎండిన భూమిగా ఉన్న నన్ను పచ్చని పొలముగా మార్చుము. నింపు నింపు అమే నింపు నన్ను నింపు నింపు అందరు చేతులెత్తి నింపు నింపు నన్ను నింపు అభిషేకముతో నన్ను నింపు అబ్బా తండ్రి నన్ను నింపు అభిషేకముతో నన్ను నింపు అబ్బా తండ్రి నన్ను నింపు 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 నన్ను నింపు 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 నన్ను నింపు అభిషేకముతో నన్ను నింపు అబ్బా తండ్రి నన్ను నింపు. ఆమేన్. అభిషేకముతో నన్ను నింపు అబ్బా తండ్రి నన్ను నింపు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నేను ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా నేను గణపరచుచు ఉన్నాము దేవా. నీ నామమును హెచ్చించుచున్నాము తండ్రి. అద్భుతమైన నీ నామమును బట్టి వందనాలు. ఆశ్చర్యమని నీ నామమును బట్టి వందనాలు. మహిమ గల నీ నామమును బట్టి వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నిన్నే కీర్తించుచు ఉన్నాము, నిన్నే ఆరాధించుచు ఉన్నాము, నిన్నే ప్రభువా హెచ్చించుచు ఉన్నాము తండ్రి. నీకే వందనాలు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా యొక్క వేళలో నాయన మమ్మల్ని నీ చేతులకే సమర్పిస్తూ ఉన్నాము, మమ్మల్ని మీ చేతులకే సమర్పిస్తున్నాము తండ్రి. సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానని వాక్య ప్రకారంగా సజీవ యాగముగా మమ్మల్ని సమర్పిస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని ఆత్మతో కడగండి నాయన. మా తండ్రి నీ పాదం వరకు తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకే వందనాలు వందనాలు. మా తలంపులను కడగండి, మా ఆలోచనలను కడగండి ప్రభువా. మా హృదయాన్ని కడగండి యేసయ్యా. మా మనసును కడగండి తండ్రి. శుద్ధీకరించండి ప్రభువా. మమ్మల్ని పవిత్రపరచండి. నీ అగ్ని చేత ప్రభువా మమ్మల్ని దహించమని ప్రార్థిస్తున్నాం. నీకు ఇష్టం లేని ప్రభువా సమస్త కల్మషములను తండ్రి నీ పరిశుద్ధ అగ్ని చేత ప్రభువా కాల్చి బుగ్గి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన నీ అగ్నితో మమ్మల్ని దహించి ప్రభువా నీకు ఆయాసకరమైన నీకు ఇష్టం లేని ప్రతి క్రియలను ఆలోచనలను తలంపులను ప్రభువా తండ్రి ఇప్పుడే నీ అగ్నితో కాల్చి శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకే వందనాలు వందనాలు వందనాలు. యేషయ్య పెదవులను కాల్చిన అదే అగ్ని ప్రభువా యొక్క వేళలో మమ్ములను కాల్చమని ప్రార్థిస్తున్నాం. మా పెదవులను మా నోరులను ప్రభువా పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు వందనాలు వందనాలు. ఇక
వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధత లేకుండా ఇది ప్రభుకి ఇష్టమైనట అసాధ్యమైన కార్యము. ప్రభువా నీకు వందనాలు. నేను పరిశుద్ధులను కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండినట్టువే ప్రభు. తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. పరిశుద్ధ అలంకారమును ధరించుకొని యెహోవాకు నమస్కారము, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదని ఈ వాక్యం ప్రకారం ప్రభువా మమ్మల్ని పరిశుద్ధపరచండి. నీ ఆత్మచేత మమ్మల్ని అలంకరించండి ప్రభువా. నీకు ఇష్టం లేని నీకు ఆయాసకరమైన ప్రతి చర్య ప్రతి కార్యములను తండ్రి నీ అగ్నితో దహించి ప్రభువా మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకే వందనాలు, స్తోత్రాలు దేవా. నీకే వందనాలు. స్తుతి నీకు ఇంపైన సువాసన అంటే తండ్రి నీకు వందనాలు ప్రభువా. మా స్తుతి మా స్తోత్రములన్నీ నీకు ఇంపైన సువాసనగా ఇప్పుడే మార్చబడదు గాక. నీకే వందనాలు. మీరు స్తుతుల మధ్యలో నివాసము చేయించున్న దేవుడి మందుకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు స్తుతుల సింహాసనమందు ఆసీనుడైన ప్రభువు అయినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధన దిగి వచ్చినందుకై స్తోత్రాలు. తన మా ఆరాధనలో ప్రభువా మీరు దిగి వచ్చినందుకై స్తోత్రాలు. మీ ఆత్మశక్తితో మా ప్రతి ఒక్కరిని మీరు నింపుతూ ఉన్నందుకై స్తోత్రాలు. నీకే వందనాలు, 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 వందనాలు. ఆమేన్, 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 ఆమేన్. ప్రతి బిడ్డను ఇప్పుడే నింపమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రతి ఒక్కరిపై కుమ్మరింపబడుతున్నందుకై స్తోత్రాలు. ప్రతి హృదయాన్ని మీరు కడుగుతున్నందుకై స్తోత్రాలు. ప్రతి మనసును మీరు కడుగుతున్నందుకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరి తలంపులను అగ్ని చేత కాల్చివేస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకే వందనాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా. అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిశ్చితివి. అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిశ్చితివి. రాజుల వలె యాజకుని వలె నీకయ్యే వచ్చితివి. రాజుల వలె యాజకుని వలె నీకయ్యే వచ్చితివి. నా ప్రియుడు దేవునికి, నా ప్రియుడు యేసునికి, నా ప్రియుడు దేవునికి.
నా ప్రియుడు దేవునికి, నా ప్రియుడు యేసునికి, నా ప్రియుడు దేవునికి, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికి, స్తుతులు స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికి, ప్రియుడు యేసునికి, నా ప్రియుడు దేవునికి, నా ప్రియుడు యేసునికి, నా ప్రియుడు దేవునికి, మహిమ ప్రభునికి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, శరణమలందరమలందరమ, ఔర్యానమలందరమలంకరమ, ధ్యానమలంకరమ, శరణమలందరమ, హల్లెలూయా, praise the Lord Jesus, hallelujah, Jesus, praise the Lord, Shanamalandarabhanama, Udyanamalandarabhanamalandarabha, hallelujah, praise the Lord, Lord, we praise you, Lord, we thank you, Lord, we worship you, the one great Lord, Lord, we praise you, Lord, we worship you, Lord, we thank you. Shanamalandarabhanama, Uryanamalandarabhadyanamalankarama, Dhyanamalankarama, Dikinanamalandarabhanamalankarama, praise the Lord, hallelujah.
హల్లెలూయా హల్లెలూయా Praise the Lord. Glory to God. Glory to Jesus. Glory to God. Glory be to God. Praise the Lord. Hallelujah. అందరూ అలాగే మౌనంగా ఈ రెండు చేతులు జోడించి ప్రభు సన్నిధానంలో మనను మనం తగ్గించుకొని సమర్పించుకుందాం. ప్రభువా, నన్ను నీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాను. సజీవ యాగముగా నా శరీరమును నీకే సమర్పిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను నీకు అంకితము చేయించు ఉన్నాను. నన్ను శుద్ధీకరించండి. నీ ఆత్మ ప్రసన్నత సన్నిధితో నన్ను నింపినందుకై స్తోత్రాలు. నీ వాక్యం కొరకై నీ సన్నిధానంలో కనిపెట్టి ఉన్నాను. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు దేవా, నీ వాక్యం కొరకు నేను ఎంతగానో ఆశపడుచు ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వేళలో నాతో మాట్లాడండి తండ్రి. నా జీవితంలో నీకు ఇష్టం లేని, నీకు ఆయాసకరమైన ప్రతి కార్యములను నాయన నీ వాక్యం ద్వారా నాకెత్తి చూపెట్టి వాటన్నిటిలో నుండి సంపూర్ణమైన విడుదలను దయచేసి పరిశుద్ధంగా నీతియుక్తముగా తండ్రి నీతో కలిసి జీవించే కృప భాగ్యాన్ని నాకు అనుగ్రహించున్నాను. నీ సన్నిధానంలో సమర్పిస్తూ ఉన్నాను. అందరూ ప్రభు సన్నిధానంలో ఇలాగ మిమ్మల్ని మీరు సమర్పించుకొని ప్రార్థించండి. ప్రభు ఈరోజు ఖచ్చితంగా తన వాక్య ప్రత్యక్షత ద్వారా నీతో మాట్లాడతాడు. తన వాక్య ప్రత్యక్షతను నీకు అనుగ్రహిస్తాడు. నీ జీవితాన్ని రూపాంతరపరుస్తాడు. ప్రభు ఇష్టపడినట్లుగా నీ జీవితాన్ని తన మహిమార్థమై తన చిత్తానుసారంగా నేను రూపాంతరపరుస్తాడు. మనం సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, రండి. నీవును నేనును కలిసి తండ్రైన దేవునియు ప్రభువైన యేసుక్రీస్తు నామమును హెచ్చించెదము. మనిద్దరము కలిసి ఆ శక్తితో వారి వారి గృహాలలో కూడుకొని ఈ వాక్య ప్రత్యక్ష కోసం ఎదురు చూస్తున్నాను. ప్రతి బిడ్డతో మాట్లాడు వారు మీరు కాదు, తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడినట్టువే. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు ప్రతి బిడ్డతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డల తండ్రి యొక్క ఆరాధన వేళలో ఈ వాక్య ప్రత్యక్షత ద్వారా ప్రతి ఒక్కరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నన్ను నీ శిలువ చాటున మరుగుపరచండి యేసయ్యా. ప్రభువు మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి, నీ నామం మాత్రం మహిమపరచబడాలి. ఈరోజు నీ వాక్య ప్రత్యక్ష ద్వారా ప్రతి బిడ్డని మీరు దర్శించండి, వారిని ఉజ్జీవపరచండి, వారి జీవితాలను రూపాంతరపరచండి. నిశ్చితానుసారంగా ప్రతి బిడ్డను నాయన మీరే తండ్రి ప్రభా మార్చమని ప్రార్థిస్తున్నా. నిశ్చితానుసారంగా ప్రతి బిడ్డను నడిపించమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ
యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క వాక్యము. సో ఈ దినము ప్రభు ఒక అద్భుతమైన సందేశం ద్వారా మనలందరినీ దర్శించాలనుకుంటూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, సో దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఎంతో అమూల్యమైనది, విలువైనది. ఆ వాక్యం కోసం మనలో మనము సమర్పించుకుందాం. దయచేసి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం దేవుని యొక్క వాక్య సారాంశము. ప్రియదేవుని బిడ్డలారా, మనం ధ్యానించుకున్నాం. అగ్ని రగులుకొని మండవలనని ఎంతో కోరుకొనుచున్నాను. ఈరోజు మనం ధ్యానించబోతున్న వాక్య సారాంశం, ముఖ్య అంశం ఏమనగా, ప్రధాన అంశము అగ్ని రగులుకొని మండవలనని నేను ఎంతో కోరుకొనుచున్నాను. యేసు ప్రభు ఏం కోరుకుంటూ ఉన్నాడు? ప్రియదేవుని బిడ్డలారా, అగ్ని రగులుకొని మండవలనని కోరుకొనుచూ ఉన్నాడు. ఎలాంటి అగ్ని రగులుకోవాలి? సో ఎవరిని మండింపచేయాలి? ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభులో ఉన్న ఈ కోరిక ఏంటి? ఇదే దానినే మనం ధ్యానించబోతున్నాం. దయచేసి మన వాక్యం ధ్యానానికి తీసుకున్న వాక్యము లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుతుందా? లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 49వ వచనాన్ని చదువుకుందాం. నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుకొనుచున్నాను. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చూడండి ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు నాకు కోరిక ఏంటి? ఆ కోరిక చూడండి. యేసు ప్రభు ఈ లోకానికి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంకి వచ్చెను. అదే మనం చదువుతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మన పాపములో నుండి, మన శాపములో నుండి ఆయన మనల్ని విడిపించడానికి, మన బలహీనతలన్నిటిలో నుండి మనల్ని విడిపించడానికి తన కల్వారి రక్తముతో మన ప్రతి పాప బలహీనతలన్నిటిలో నుండి ఆయన మనం విడిపించడానికి ఈ లోకముకు వచ్చినాను. ఆయనలో ఒక కోరిక ఉంది. యేసు ప్రభులో ఒక కోరిక ఏంటో తెలుసా? సో తన బిడ్డలు ఎలా ఉండాలి? చూడండి, యేసు ప్రభులో కోరికను యేసు ప్రభు సో ఆయన దగ్గరకు వచ్చిన జన సమూహమును చూచి ప్రభు చెప్తూ ఉన్నారు. యేసు ప్రభుతో తన శిష్యులు ఉన్నారు. ప్రియదేవుని పిల్లల ఎదుట ఒక జన సమూహం ఉన్నది. వారందరిని చూసి ప్రభు చెప్తున్నది ప్రభులో ఉన్న కోరిక ఏంటి? ప్రభులో ఉన్న కోరిక చూడండి, మనం చూస్తూ ఉన్నాం. ఏంటి? ప్రియదేవుని పిల్లల, నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని కోరుకొనుచున్నాను. భూమి మీద అగ్నివేయ వచ్చి ఉన్నాను, అది ఇదివరకే రగులుకొని మండవలనని కోరుకొనుచు ఉన్నాను. సో దేవుని యొక్క అగ్ని, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని యేసు ప్రభు భూమి మీద వేయడానికి వచ్చాడు. చూడండి, ఆ అగ్ని ప్రతి ఒక్కరిలో మండుకొని రగులుకొనవాలని ప్రభు కోరుకొనుచుకున్నారు. నాడు ప్రభులో ఉన్న కోరిక ఏంటో తెలుసా? మనం అందరం కూడా పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రియదేవుని బిడ్డలారా అభిషేకింపబడి, ఆ యొక్క అభిషేకం, ఆ యొక్క అగ్ని మనలో మండి అది రగులుకొని పెద్ద అగ్ని జ్వాలగా మార్చబడాలనేది, మనం రగులుకొని మండవలనని ప్రభు కోరుకుంటూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం. ఒక పట్టణంలో, ఆ పట్టణం అంతా కూడా వారి యొక్క చెత్త, ఆ పట్టణంలో ఉన్న చెత్త, ఆ యొక్క గృహాలలో ఉన్న చెత్తనంతా తీసుకొచ్చి
ఒక దిక్క వేసి పెట్టారు. అది రోజు రోజుకు ఆ యొక్క చెత్త పెద్ద చెత్తగా ఒక కొండలాగా విస్తరించిపోయింది. కొండలాగా ఎత్తుగా ఆ చెత్త అంతా కూడా విస్తరించిపోయింది. ఆ ప్రాంతం చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఆ యొక్క చెత్త యొక్క దుర్వాసన భరించలేక ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. ఒక రోజులో ఆ యొక్క చెత్త ఆ యొక్క డంపింగ్ యార్డు పట్టణమునకు ఎంతో దూరముగా ఉన్నది. కాల పరిమితంలో ఆ పట్టణము చుట్టూ ప్రజలు విస్తరించడం ద్వారా, నివాసాలు విస్తరించడం ద్వారా ఆ యొక్క డంపింగ్, ఆ యొక్క చెత్త సేకరించే ఆ యొక్క ప్రాంతం చుట్టూ నివాసాలు ఏర్పడడం వల్ల ఈ యొక్క పట్టణంలో ఉన్న చెత్తంతా అక్కడికి వేయడం ద్వారా కొన్ని సంవత్సరాలు తిరగబడి వేసిన ఆ యొక్క చెత్త దుర్వాసన చుట్టుపక్కల ప్రజలు భరించలేకపోయారు. అప్పుడు ఆ పట్టణానికి ఒక గొప్ప సమస్యగా మారింది. అప్పుడు అధికారులంతా కూర్చొని ఈ చెత్తనంతా ఏం చేయాలి, ఈ చెత్తనంతా ఇక్కడ నుండి తీసి ఎక్కడైనా ఒక దగ్గర తీసుకొని దూర ప్రాంతంలో వెయ్యాలంటే చాలా ధనం ఖర్చు అవుతుంది, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది మన వల్ల అయ్యేది కాదు. కాబట్టి దీన్ని ఏమి చేస్తే బాగుంటుంది అని అధికారులు అందరూ కూర్చొని ఆలోచించేటప్పుడు అందులో ఒక అధికారి చెప్తాడు, అయ్యా ఏమీ లేదు, మనంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఒకే ఒక సింపుల్ ఒక పని చేస్తే చాలు. సో ఈ యొక్క చెత్తని అంతటిని కూడా మనము కాల్ చేస్తే బాగుంటుంది. ఈ యొక్క చెత్త అంతా కూడా కరిగిపోవడానికి కొద్దిగా నిప్పుంటే చాలు, కొద్దిగా అగ్ని ఉంటే చాలు. ఆ మంట ద్వారా చెత్తనంతా కాల్చివేయచ్చు. అప్పుడు అధికారులందరూ నిర్ణయించు ఓకే ఆ పనే చేద్దామని. దేవుడు బిడ్డారా, కొంచెం కిరోషన్ తీసుకొచ్చారు, ఆ అగ్గిపెట్టెని తీసుకొచ్చే ఒక మూలన కొద్ది మంటను అగ్గిపెట్టెలు ఇచ్చి పెట్టారు. ఆ మంట ఆ చెత్తలో మండింది. కొద్ది కొద్దిగా ఆ మంట రగులుకొని గొప్ప అగ్నిగా మారి ఆ ప్రాంతంలో ఉన్న కొండలాగా పేరుకుపోయిన చెత్త మొత్తాన్ని కూడా కాల్చివేసింది. అలాగని ప్రియదేవుని బిడ్డారా, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి మనలోనికి వచ్చినప్పుడు, ఆ అగ్ని మనలో మండినప్పుడు మనలోనున్న చెత్త, మనలోనున్న పనికిరాని చెత్త, ప్రియదేవుని బిడ్డారా, సో దేవునికి విరోధమైన చెత్త అంతా కూడా కాలిపోతుంది. సో దేవునికి ఇష్టం లేదు. చూడండి ప్రియదేవుని బిడ్డారా, సో కల్మషం దేవునికి ఇష్టం లేని ప్రియదేవుని బిడ్డ హృదయంలో ఉన్న ప్రతి పాపపు బలహీనతలన్నిటినీ అది కాల్చి దహించి వేస్తుంది. ఆ యొక్క చెత్త మన హృదయంలో నుండి, మన జీవితంలో నుండి మనలో అనేకమైన ఉల్లాసనతో కూడిన ఆలోచనలు, కుళ్ళ ఆలోచనతో కూడిన భావాలు, కుళ్ళ ఆలోచనతో కూడిన ఆవేశాలు, కుళ్ళ ఆలోచనతో కూడిన కక్షలు, పగలన్నీ కూడా మనుషుని యొక్క జీవితంలో వారి హృదయంలో చెత్తలాగా పేరుకొని పోయి వారి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది, వారి యొక్క జీవితాలను సర్వనాశనం చేస్తూ ఉంది. కాబట్టి మానవులలో ఉన్న ఈ కుళ్ళు, కుతంత్రాలు, ఈ కుట్ర, ఆవేశము, కక్ష, పగలు ఇవన్నీ కూడా ఈ చెత్త మొత్తటిని కాల్చివేయాలనేది. అందుకే యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, సో అది మండుకొని రగలవలనని నేను కోరుకొనొచ్చు ఉన్నాను. అవును, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి ఉన్నాను, అది మండుకొని రగులుకొని మండవలనని ఎంతగానో కోరుకొనొచ్చు ఉన్నాను. అవును ప్రియదేవుని బిడ్డారా, అందుకే యేసు ప్రభు తన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనకు అనుగ్రహించాడు. ఎందుకో తెలుసా, మనలో నుండి యొక్క చెత్తమంతా కూడా కాల్చివేయబడాలి. ప్రియదేవుని బిడ్డారా, ఇదే మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అపోస్తల కార్యాలలో మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినప్పుడు, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 3వ వచనం మనం చూసినప్పుడు, ప్రియదేవుని బిడ్డారా, యేసు ప్రభు ఆయన పునరుద్ధానం లేచిన తరువాత తన శిష్యులను మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టాడని చెప్పాడు. ఎందుకో తెలుసా, ఆయన కోరుకున్నది
ఆయన కోరుకున్న అగ్నిని సో ఆయన వెయ్యాలని చెప్పాడు. నేను ఎంతగానో కోరుకునొచ్చున్నాను, నేను భూమి మీద అగ్ని వేయవచ్చున్నాను, అది రగులుకొని మండపని ఎంతగానో కోరుకునొచ్చున్నానని యేసు ప్రభు కోరుకున్న ఆ యొక్క అగ్ని, యేసు ప్రభు వేయాలనుకున్న అగ్ని, సో అది మండి రగులుకోవాలన్న అగ్నిని ఆయన పరలోకములను కుమ్మరించడానికి తన శిష్యులను పెట్టి మరి యెరూషలేములో కనిపెట్టినాక చూడండి. వారు వెళ్ళారు, అక్కడ కనిపెట్టినప్పుడు ఏం జరుగుతుంది? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాము. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారందరూ చూడండి అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి, అంటే దేవుడు పరిశుద్ధాత్మ యొక్క అగ్ని, ఆ యొక్క అగ్ని జ్వాలలు వారి మీదికి దిగి వచ్చారు. ప్రేమ పిల్లరా, అదే మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయము, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేయినప్పుడు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, దేవుడు దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు యెరూషలేముకు తగిలిన రక్తమును దాన్ని శుద్ధి చేయనప్పుడు ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాలల ప్రకాశమును యెహోవా కలుగు చేయును. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయును. అవును ప్రేమ బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలోనున్న ప్రతి కల్మషములను ఆయన అగ్ని ఆత్మ చేత, దహించు ఆత్మ చేత ఆయన ప్రతి కల్మషమును కాల్చివేవాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఎలాంటి మానవుని యొక్క జీవితంలో కల్మషములు ఉన్నవి. ప్రేమ బిడ్డలారా, ఇక్కడ మనం చాలా స్పష్టంగా మనము చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగు వాటి నెలను నీవు మాకు దయచేయ కోరుచున్నామని చెప్పగా ఆయన నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగిన వారు నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లుగా మాకు దయచేయమని చెప్పింది. ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులు 12 మంది ఉన్నారు. అందులో జబదయి 2 కుమారులను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన పిల్లరా, వారు యోహాను, యాకోబు. మీరు యేసు ప్రభు దగ్గర ఏమడుగుతూ ఉన్నారు? చూడండి, నీ కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు కూర్చుండాలి అంటే వీరికేం కలిగింది? పదవి ఆశ కలిగింది. ఈనాడు ప్రియమైన పిల్లరా, యేసు ప్రభుతో ఉన్న శిష్యులకే ఆయనతో నడుస్తూ ఉన్నారు, ఆయన బోధలు వింటూ ఉన్నారు, ఆయనతో కూర్చొని బోధ చేస్తూ ఉన్నారు. చూడండి, ఆయనతో కలిసి ప్రార్థిస్తున్నారు. కానీ వారు ఎంత కలిసి ప్రార్థించినానో వారిలో ఉన్న, చూడండి, హృదయంలో ఉన్న కల్మషము ఏంటో తెలుసా? పదవి ఆశ. మిగతా శిష్యులు చూడండి, వారు కోరుకున్న వెంటనే
మిగతా శిష్యులకు వారి మీద ఏం కలిగిందో చూడండి. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం 41వ వచనంలో చదువుకుందాం. తక్కిన 40 మంది 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడిరి. మిగతా 10 మంది శిష్యులకు ఏం కలిగిందో తెలుసా? కోపపడ్డా. చూడండి, యేసు ప్రభుతోనే ఉంటూ ఉన్నారు, యేసు ప్రభుతోనే సంచరిస్తూ ఉన్నారు, యేసు ప్రభుతోనే నివసిస్తూ ఉన్నారు, ఆయనతో కలిసి భోజనం చేస్తున్నారు. కానీ వారిలో కొంతమందికి పదవి ఆశ కలిగింది. వారిలో కొంతమందికి ప్రియదేవుని బిడ్డలారా కోపం, ఈర్ష్య కలిగింది. వారి మీద ఈర్ష్య పడుతూ ఉన్నారు. మీరు మన 10 మందిని విడిచి మీరు మాత్రం కుడి పక్కన వెనక పక్కన కూర్చోవాలనా అనే ఒక పదవి ఆశ చూడండి వాళ్ళకి కలిగిన దానిని చూసి మిగతా శిష్యులు ఈర్ష్య పడడం ప్రారంభించారు. వారిలో ఉన్న కల్మషం ఆయన దహించు ఆత్మ చేత వారి కల్మషములన్నింటినీ కాల్చివేయవాడు. అవును ప్రియదేవుని బిడ్డలారా, మనలో ఉన్న చెత్తనంతటిని ఆయన కాల్చివేయవాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి ఉన్నాను, అది మండి రగులుకొనవలెనని కోరుకొనొచ్చు ఉన్నాను. అజ్ఞ వారి పెంతెకోస్తు పండుగ దినమందు వారి కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద కుమ్మరింపబడినది. అవును ప్రియదేవుని బిడ్డలారా, మనలో ఉన్న పదవి ఆశ పోవాలంటే నిజమైన దేవుని యొక్క అగ్ని చేత మనలో ఉన్న చెత్త ఆలోచనలు, మనలో ఉన్న చెత్త లాంటి భావాలన్నీ కూడా కాల్చివేయబడాలి. అలాగనే మనలో ఉన్న ఆ యొక్క ప్రియదేవుని బిడ్డలారా కోపం, ఆ యొక్క ఈర్ష్య అనేది ఆ యొక్క అగ్ని చేత కాల్చివేయబడాలి. రెండవదిగా వాళ్ళలో ఉన్న కల్మషం, చెత్త ఎలాంటిదో చూడండి, మనం చూడగలుగుతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా మార్కు చూడండి, చూద్దాం మనం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడినో అని వివాదము వారిలో పుట్టగా. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, వాళ్ళు ఏం జరిగిందంట, తమలో ఎవడు గొప్పవాడిని ఎంచబడు అని వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనేను, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయు, వారి మీద అధికారము చేయువారు ఉపకారమును బట్టి. ఇక్కడ చూస్తూ ఉన్నాం, శిష్యులకు కలిగింది ఏంటోనండి, తమలో ఎవడు గొప్పవాడిని ఎంచబడునో అని వివాదం వారిలో పుట్టారు. ఏం కలిగింది? గొప్పతనం. యేసు ప్రభుతోనే ఉన్నారు, యేసు ప్రభుతోనే సంచరిస్తున్నారు. కానీ ఎవరో గొప్పవాడు, నేను గొప్పవాడిని, నేను పెద్దవాడిని. ఈనాడు అదే జరుగుతూ ఉన్నది. దేవుని యొక్క సంఘములోనూ దేవుని బిడ్డలలో మేము గొప్పవారిని, మేమే గొప్పవారిని, మేమే గొప్పవారిని, అందరూ తక్కువైన వారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క కల్మషముతో కూడిన చెత్త కాల్చివేయబడాలి. అందుకే యేసు ప్రభు చెప్తూ ఉన్నా, నేను అగ్నినే వచ్చి ఉన్నా, అది మండుకొని రగులుకోవాలని కోరుకొని వచ్చి ఉన్నా. ఆయన అగ్ని వేయబడినప్పుడు ఈ యొక్క పదవి ఆశ, ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క మత్సరము, ఈ యొక్క కోపము, ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క నేను గొప్పవాడిననే భావము మొట్టమొదటిగా మనలో నుండి కాల్చివేయబడాలి, అది దహించబడాలి. దాని తర్వాత చూస్తున్నాం చూడండి, ఎలాంటి కల్మషంతో కూడిన చెత్త వారిలో ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, మనం చూద్దాం. మార్కు రాసిన మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకారమై ఉన్నావు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులను ఆలోచించుచున్నావు గాని
దేవుని సంగతులను తలంపకై ఉన్నామని పేతురుతో చెప్పాను. దేవుని సంగతులను తలంపుకున్న పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ మనం చూస్తున్నాం పేదలు బిడ్డలారా, ఇక్కడ పేతురును చూచి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు ఇక్కడ గతించడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకో తెలుసా, యేసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింపకోరి ఎడల తను తాను విమోక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవాలని అంతకుముందు యేసు ప్రభు చెప్పడం చూస్తున్నా. అయితే ఆయన పేతురు వైపు చూచి, సాతాను నా వెనుక పొమ్ము, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నా? మనుషులను గురించిన తలంపుల ఆలోచనలే నీకున్నవ కానీ దేవుని గురించిన ఆలోచన ఏమీ నీకు లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఒక విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 33వ వచనం. అందుకు పేతురు ఈ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడు అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేవని నీతో చెప్పుచున్నాను. చాలా ఇక్కడ చూస్తూ ఉన్నాము. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునో అభ్యంతరపడనని. చూడండి, ఇక్కడ పేతురు ఏం జరిగింది? నేను అనే ఒక గర్వం. నాడు చాలా మందిలో నేను అని చెప్తుంటారు. ఈ చర్చ్ అంతా నేనే కట్టించానండి, సో ఇదంతా నేనే చేశాను, ఆ పనంతా నేనే చేశాను, అంతా నేనే చేస్తున్నాను అనే గర్వం. అనే ప్రౌడ్, నేను అనే గర్వం. చూడండి, నేను ఎన్నడూను, సో వీరందరూ అభ్యంతరపడిన నేను నీ విషయంలో. చూడండి, అక్కడ పేతురు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినాను నేను ఎప్పుడునో అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా పేతురు ఏం చెప్తున్నాడు? నేను ఎప్పుడు నేను అని మనం అనుకుంటామో అప్పుడే మన ఆత్మీయ పతనము ప్రారంభించబడుతూ ఉన్నది. సో మనం చూస్తున్న అంతకుముందు పేతురులో ఏం కలిగింది? శరీర ఇచ్ఛ. ప్రేమ విన్నారా? అదే మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 16 చూస్తున్నాం. అతడు శరీర చింత, శరీర స్వభావం ఎక్కువగా ఉన్నది. శరీర స్వభావం, శరీర చింతతో కూడా ఇక్కడ పేతురు మరి ఉంటూ ఉన్నాడు. అదే యేసు ప్రభు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనం చదివిన అంతకుముందు 16వ అధ్యాయం 23వ వచనంలో, అయితే ఆయన పేతురు వైపు చూచి, సాతాను నా వెనక పొమ్ము, నీవు నాకు అభ్యంతరమై ఉన్నావు, నువ్వు మనుషుల సంగతులను తలంచుచున్నావు కానీ దేవుడి సంగతులను అలంపకై ఉన్నావు అని పేతురుతో చెప్పాడు. పేతురు మనుషుల యొక్క తలంపులను ఎప్పుడు తలస్తూ ఉన్నాడు. యేసయ్యతోనే ఉన్నాడు, యేసయ్యతోనే సంచరిస్తూ ఉన్నాడు, యేసయ్యతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నా, యేసయ్య పాదాల చెంత ఉన్నా, యేసయ్యతోనే పడుకుంటూ ఉన్నా, ఆయనతో పొద్దున్న లేసి దివారాత్రులు ఆయన సన్నిధానంలో ఉంటున్నారు. కానీ అయితే మనుషుల యొక్క సంగతుల గురించి ఆలోచించేవారుగా ఉన్నారు. మనుషుల యొక్క స్వభావం, మనుషుల గురించి ఆలోచన, మనుషుల మీద ఆధారపడే తలంపులు. ఈనాడు మనము మనుషుల మీద ఆధారపడి చాలా మంది ఉన్నారు. మనుషుల మీద ఆధారపడి ప్రియదేవుని బిడ్డలారా, సో వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. మనుషుల మీద ఆధారపడిన పరిచర్య అయినా సరే, మనుషుల మీద ఆధారపడిన ఏ సంఘమైనా సరే, మనుషుల మీద ఆధారపడిన ఏ దైవజనులైనా సరే, దేవుని సంగతులను గురించి ఆలోచించాలి. మనుషుల మీద ఆధారపడే ఆధారము చూడండి ప్రియా దేవుని బిడ్డారా, అలాంటి కల్ప
కల్మషం, అలాంటి చెత్త పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేయబడాలి. దాని తరువాత నేను అనే అహంభావం, నేను అనే ఆధ్యాత్మిక గర్వం. ఈనాడు ఆత్మీయ లోకంలో అనేక మందిని పట్టి పీడించేది ఐ అనే ప్రౌడ్నెస్, నేను అనే గర్వం. అంతా నేనే చేస్తున్నా, అంతా నేనే, నా వల్ల అవుతుంది సర్వం. నేను 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 పేతురు అనే చెప్తున్నా, నేను అభ్యంతరపడను. మీరందరూ ఒకవేళ అభ్యంతరపడచ్చు, నేను అభ్యంతరపడను. అందుకే ప్రభు చెప్తున్నా, కోడి వేకుమను ముమ్మారును నన్ను ఏం చేస్తా, మరుదలిస్తా. దేవుని పిల్లారా, ఆత్మపతనం. సో ఇలాంటి స్వభావము కాల్చివేయబడాలి. అందుకే యేసు ప్రభు తన శిష్యులలో బహుజన సమూహం చూసి చెప్తూ ఉన్నాడు, నేను అగ్ని వేయవచ్చి ఉన్నాను, అది మండుకొని అది రగులుకొని మండవలనని కోరుకొనుచు ఉన్నాను. మండుకొని రగులుకొనవలని కోరుకొనుచు ఉన్నాను. ప్రేమ పిల్లారా, ఎప్పుడు పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము శక్తి ఎప్పుడు ఒక వ్యక్తిలోనికి వస్తుందో వాటన్నిటి కాల్చివేయబడతాయి. అదే పెంతెకోస్తు పండుగ దినమందు వారి మీద పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చిన తర్వాత వాళ్ళు గొప్ప మార్పులు మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు వారు ఎలాగున్నారు, యేసయ్యతో ఉండవచ్చు, యేసయ్యతో ఉండవచ్చు. ప్రియదేవుని పిల్లారా, ఈనాడు మనం బైబిల్ చదవచ్చు, దేవుని మందిరానికి వెళ్ళచ్చు, మంచి భక్తి గల క్రైస్తవులుగా ఉండవచ్చు, దైవభక్తి గల దేవుని బిడ్డలుగా ఉండవచ్చు. అయితే మనలో నున్న కల్మషం చెత్త కాల్చిపోయినంత వరకు మనము దేవుడికి పవిత్రులుగాను దైవ చిత్తానుసారమైన వారుగాను మనం జీవించలేము అనే విషయాన్ని మనం భావించాలి. శిష్యులు ప్రభువుతోనే ఉన్నారు, ప్రభుకు పరిచర్య చేస్తున్నారు, ప్రభుకు ఉపచారం చేస్తూ ఉన్నారు, ప్రభు పంపించినప్పుడు వెళ్ళారు, వాక్యాన్ని బోధించారు, సరే రోగుల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారు, మళ్ళీ దగ్గరికి వచ్చారు. ప్రేమ విన్నారా, ప్రభు వాళ్ళ మీద చేతులు పెట్టినప్పుడు వాళ్ళు అభిషేకం పొందుకున్నారు. అన్ని చేసిన వాళ్ళు మార్పు రాలి. అవన్నీ చూసిన తర్వాత ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను అగ్ని వేయవచ్చి ఉన్నాను, అది రగులుకొని మంట వలనని కోరుకొనొచ్చు ఉన్నాను, భూమి మీద కోరుకొనొచ్చు ఉన్నాను. ఈనాడు అభిషేకమే మీ మీదికి రావాలి, ఆ యొక్క అగ్ని మీ మీదికి రావాలి. బైబిల్ చెప్తున్నది, మన దేవుడు దహించు అగ్ని. ఆయన తన పరిశుద్ధ అగ్ని చేత మనలో ప్రతి కల్మషములను తగ్గించి మనలను శుద్ధీకరిస్తాడు. ఇదే ప్రభు చేసే అద్భుతమైన కార్యము ఈవేళ నీ జీవితంలో ఆయన జరిగించాలనుకుంటున్నా. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా. ఏళ్ళు తరబడి నీ జీవితంలో పేరుకుపోయిన ప్రతి కల్మషములు, చెత్త లాంటి ప్రతి కార్యములను పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి నేను శుద్ధీకరించాలనుకుంటూ ఉన్నా. అదే ప్రభుని ఎదుట ఇష్టపడుతూ ఉన్నా. దాని తర్వాత చూస్తున్నాం, చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 37వ వచనం. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను నీవు నిద్రించుచున్నావా? చూడండి, యేసు ప్రభువు పేతురు చదువుతూ ఉన్నాడు, సీమోను నీవు నిద్రించుచున్నావా? నీవు నిద్రించుచున్నావా? ఒక గడియను మేలుకొని ఉండలేవా? యేసు ప్రభు వారి ప్రార్థన ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. వారు ఎంతగానో ప్రార్థనలో బలపడాలి, వారంతగానో ప్రార్థనలో స్థిరపడాలి, వారంతగానో ఆయనతో కూడా కలిసి ఒక్క గడియను ప్రార్థించాలని వేడుకుంటున్నారు. పేతురు దగ్గరికి వచ్చి మరీ పేరు చెప్పి అడుగుతూ ఉన్నారు, సీమోను నీవు నిద్రించుచున్నావా?
ఒక గడి అయినను మేల్కొని ఉండలేవా? పేరు పెట్టి అడుగుతూ ఉన్నా. కారణము ప్రియాదేవుని పిల్లరా, చూస్తూ ఉన్నాము ప్రార్థన ఆసక్తి లేని జీవితం. ఈనాడు చాలా మంది దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు, దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు, అద్భుతంగా చేస్తూ ఉన్నారు. సో దేవుని వాక్యాన్ని బాగా బోధిస్తారు. దేవుని యొక్క సేవ కష్టపడి రాత్రి అనక పగలనక చేస్తూ ఉన్నారు. దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నారు, దేవునికి ఉపకారం చేస్తూ ఉన్నారు, దేవుడి చెప్పింది చేస్తూ ఉన్నారు. అయితే దేవునితో కలిసి ప్రార్థించే అనుభవం లేదు. శిష్యులు చూడండి. సో యేసు ప్రభు ఆయన 5 రొట్టెలు 2 చేపలను ఆయన ఆశీర్వదించి 5,000 మంది, కేవలం పురుషులు స్త్రీలు పిల్లలు లెక్క కాకుండా వాళ్ళందరినీ పంతుల వారిగా కూర్చోబెట్టమన్నప్పుడు పంతుల వారికి 50 మందిని కూర్చోబెట్టారు. వాళ్ళకి వడ్డించమంటే వడ్డించారు. ఆ యొక్క మిగిలిన వాటిని గంపలలో వేసి ఎత్తుకోమంటే తల మీద పెట్టుకొని వచ్చారు. ఆయన చెప్పిన పనంతా చేయడం ప్రారంభించారు. ఆయన ఉపచారం చేయడం ప్రారంభించారు. అయితే ప్రార్థన అనుభవం అయితే లేదు. యేసయ్యతో కలిసి ప్రార్థించే అనుభవం లేదు. నాడు చాలా మంది దేవుని బిడ్డలు, దేవుని సంఘం, దైవ సేవకులు ప్రార్థన మీద ఆసక్తి లేకుండా పరిచర్య చేసే పరిచారకులు ఎంతో మంది ఉన్నారు. దయచేసి మిమ్మల్ని విమర్శిస్తున్నాను అనుకోగాకండి. ఈనాడు యేసు ప్రభు తన శిష్యులైన పేతురు నుంచి అడిగిన మాటని దిగి నేను వివరిస్తూ ఉన్నాను. ప్రియమైన పిల్లలు, ఈనాడు అనేక మంది దైవ సేవకులలో ప్రార్థన శక్తి లేదు. సరిగ్గా దేవుని సన్నిధానంలో ప్రార్థించరు. కనీసం 1 గంటైన దేవుని సన్నిధిలో ప్రార్థించని సేవకులు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు ఏమడుగుతున్నా, ఒక గడి అయినను మేలుకొని ప్రార్థించవా? ఈనాడు ప్రార్థన జీవితం లేని స్థితిని యేసు ప్రభు చూచి, దేవుని పిల్లరా, ఆయనకు కోరిక ఏంటో తెలుసా? నేను అగ్నివై వచ్చి ఉన్నా, ఇది వరకే అది రగులుకొని మండవలను కోరుకొనొచ్చు ఉన్నా. అవును దేవుని పిల్లరా, ఎప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అగ్ని వారి మీద కుమ్మరింపబడ్డదో అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడుట మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని పిల్లరా, అపోస్తలుల కాలం 2వ అధ్యాయంలో పేతురు వారందరూ కూడా వారు కలిసి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి అగ్ని ఎప్పుడు వాళ్ళ మీద కుమ్మరింపబడినదో అప్పుడు వారి జీవితం మారిపోయిందండి. వారి జీవితం సంపూర్ణంగా మారిపోయింది. వాళ్ళ ప్రతి కల్మషం, చెత్త లాంటి ఆలోచనలు, చెత్త లాంటి స్వభావం అంతా కూడా కాల్చివేయబడి పరిశుద్ధాత్మ చేత నిండిన వారై రూపాంతరం పొందిన జీవితం, రూపాంతరం పొందిన ఆధ్యాత్మిక అనుభవంలోనికి వారు నడిపింపబడ్డారు. తద్వారానే అద్భుతమైన పరిచర్య వారు చేయడం ప్రారంభించారు. ఎప్పుడు వారు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మనికి అగ్ని వాళ్ళ మీద కుమ్మరింపబడిందో ఇప్పుడు పేతురు చెప్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఏమని చెప్తూ ఉన్నాడు చూడండి. పెంతెకోస్తు యొక్క వారు ఆ దినమందు ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు శిష్యుల యొక్క స్వభావం ఎలాగ మారిపోయింది, శిష్యులలో ఉన్న భావాలు ఎలాగ కాల్చివేయబడ్డాయి, వారు ఎలాగ రూపాంతరం పొందారో మనం చూడగలుగుతూ ఉన్నాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే పేతురు 11 మందితో కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లా నేను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించున్నట్లు మీరు మత్తులు కారు, రొద్దు పొడిచి జామైన కాలేదు. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదేమనగా,
చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము 14 వచ్చిన పేతురు ఆ 11 మందితో కూడా లేచి నిలిచి బిగ్గరగా ఇట్లను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపున సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చెవికి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు మీరు మత్తులు కాదు. ఇక్కడ చూస్తూ ఉన్నాము, వారు అందరూ లేచి 11 మంది లేచి నిలబడి ఉండగా పేతురు వారితో కూడా కలిసి ఇలాంటి మాటలు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ వారిలో ఒక ఏక మనసును మనం చూడగలుగుతున్నాం. 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాం. ఇదే అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. చూడండి, అందుకు మేము సాక్షులము. ఇక్కడ ఏమో చెప్తున్నాడండి, అక్కడ నేను అని చెప్పాడు. నేనైతే అభ్యంతరపడనన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఎప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అగ్ని పెంతెకోస్తు దినముందు అతని మీద దిగి వచ్చిందో, ఇప్పుడు నేను అనే భావన మారిపోయింది, నేను అనే స్వభావం మారిపోయింది, నేను అనే ఆలోచన మారిపోయి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మేము అంటూ ఉన్నాడు. చూడండి పిల్లారా, అదే చెప్తున్నాడు. ఇక్కడ పేతురు చెప్పిన మాటలు మనము శ్రద్ధగా విన్నప్పుడు అదే ఇక్కడ తెలియజేయడం మనం చూస్తున్నాం. 15వ వచనం మరొకసారి చదువుతున్నప్పుడు, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతులను లేపెను, అందుకు మేము సాక్షులము. నేను అనే మాట మారిపోయింది, మేము అని చెప్పే పదాన్ని వాడడం ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఎంత అద్భుతమైన విషయం అండి, ఎంత ఆశ్చర్యమైన కార్యాలు ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగే చూడండి, మనం చూద్దాం. దాని తరువాత సంఘము ఆవిర్భవించి విస్తరించేటప్పుడు అపొస్తలుల కార్యము 6వ అధ్యాయము మనం 4వ వచనంలో చదువుకోగలము. అప్పుడు వారందరూ వచ్చినప్పుడు పేతురు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తారు. అపొస్తలుల కార్యము 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు చూడండి, పేతురు పిల్లారా, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఉందుమని చెప్పారు. మేము అంతకుముందు ప్రార్థన అంటే ఒక గడియ కూడా ప్రార్థించలేకపోయాడు యేసయ్య. ఒక గంట కూడా ప్రార్థన చేయలేకపోయా. ఇప్పుడు చెప్తున్నాడు, మేము ప్రార్థన యందు, నేను అనే భావం పోయింది. చూడండి, మేము ప్రార్థన యందు, మేము ప్రార్థన అండి. తరువాత చూస్తూ ఉన్నాము, వాక్య పరిచర్యందు ఎడతెగక ఉందుమని చెప్పలేదు. దేవుడి వాక్యం బోధించట యందు, ప్రార్థించట యందు మేమందరం ఉండాలి. కాబట్టి మీరే కొంతమందిని ఏర్పరచుకోండి, వారిని మా యొద్దకు తీసుకురండి, వారికి ప్రార్థన చేస్తాం, మిగతా విషయాలు వారు చూసుకుంటారు. మేమైతే ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఉందుము. ఎంత అద్భుతమైన విషయం! పరిశుద్ధాత్మని యొక్క అగ్ని ఎప్పుడు మన మీద కుమ్మరింపబడుతుందో, అంతకుముందు ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో ఈ యొక్క అనుభవం లేదు. ఎప్పుడు వారు పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి దిగి వచ్చిందో, ఆ అగ్ని వాళ్ళలో ప్రతి కల్మషములను కాల్చివేసింది. వాళ్ళలో ప్రతి కల్మషమును కాల్చి బుగ్గి చేసింది. వాళ్ళు ఉన్న ప్రేదం బిడ్డారా, పదవి ఆశ కాల్చివేయబడ్డది. వాళ్ళున్న మచ్చరం కాల్చివేయబడ్డది. వాళ్ళున్న శరీర క్రియలు కాల్చివేయబడ్డాయి. వాళ్ళు ఎవరు గొప్పవారమనే భావన కాల్చివేయబడ్డది. వాళ్ళ నేడు అనే స్వభావము కాల్చివేయబడ్డది. వాళ్ళ ప్రార్థన ఆసక్తి లేకుండా బలహీనంగా ఉన్న స్వభావం అంతా కూడా కాల్చివేయబడినది. ఇప్పుడు ప్రార్థనలు ఎడతెగకుండా ఉంటాం, వాక్య పరిచయం చేసేయందే ఆ సమయం అంతా మేము గడుపుతాం. ఆ సమయం అంతా ప్రార్థనలు వాక్య పరిచర్య చేయటంలో సమయాన్ని గడుపుతాం.
వారిలో ఐక్యతను ఆత్మ తీసుకొచ్చింది. ఈనాడు మనలో అట్టి క్రియను పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాలనుకుంటూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అదే చేస్తాడు. అందుకే యేసయ్య చెప్తూ ఉన్నారు, ఆయన ఉన్న కోరిక అది. దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గరికి వచ్చిన బహుజన సమూహమును ఆయన శిష్యులను చూచి ప్రభు చెప్తున్న విషయము, నేను భూమి మీద అగ్ని వేయి వచ్చి ఉన్నా, అది ఇదివరకే రగులుకొని మండవనని కోరుకుని ఉన్నాను. అవును, యేసయ్య కోరిక ఏంటో తెలుసా? మనం దేవుని కొరకు అగ్ని జ్వాలలాగా రగులుకొని మండాలి. ఎప్పుడు ఆ అగ్ని జ్వాల మనలోనికి వస్తుందో అప్పుడు మనలో దేవుడికి ఇష్టం లేని ప్రతి కల్మషములను కాల్చివేస్తుంది. ఎన్ని మార్చబడాలి. యేసు ప్రభు శిష్యులతో ఉన్నప్పుడు మార్పు రాలేదు. ఎప్పుడు ఆయన వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాడు, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వశక్తులను నడిపిస్తాడని చెప్పాడు. ఆయన ఆదరణకర్త పరిశుద్ధాత్ముని యొక్క అగ్ని అభిషేకము ఎప్పుడు వారి మీద కుమ్మరింపబడినదో వారందరూ ఎన్ని మార్పులు కలిగినాయి. అందుకే ప్రభు చెప్తూ ఉన్నారు, మనము అగ్ని దహించు అగ్నిగా మండుకొని రగులు కొనవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాను. నేను అగ్నిపై వచ్చి ఉన్నాను, అది రగులు కొని మంట వలనని కోరుకొనొచ్చు ఉన్నా. మనము దేవుడు మన మీద వేసిన అగ్ని అది మనలో రగులుకోవాలి. మనలో రగులుకొని అది మండాలి. మనలో ప్రతి కల్మషం ప్రతిది కాల్చివేయబడాలి. దేవుడికి ఇష్టమైన జీవితం, దేవుడికి ఇష్టమైన స్వభావం, దేవుడికి ఇష్టమైన పరిచర్య, దైవ చిత్తానుసారమైన ఆత్మ నడిపింపు దీని ద్వారానే మనకు లభిస్తుంది. వాక్యానికి ప్రియ దేవుడు బిడ్డలారా, ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శిస్తున్నాడు. నేను ఒక హైందవ కుటుంబంలో వచ్చిన వాడిని. సో నేను రక్షింపబడిన క్రొత్తలో దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడున్న చర్చికి వచ్చే వాళ్ళని చూసినప్పుడు నాలో ఒక ఈర్ష్య కలిగేది. ఏంటో తెలుసా? వారి జీవితాలు ఏంట్రా, వీరు చర్చికి వస్తున్నారు, కేవలం భక్తి మాత్రం ఉంది కానీ వీరిలో ఎలాంటి పవిత్రత లేదు, వీరిలో వాక్యానుసారమైన జీవితం లేదు అని వాళ్ళందరూ చూసి నేను ఈర్ష్యపడేవాడిని. వాళ్ళందరూ చూసి నేను బాధపడేవాడిని. ఒకరోజు నేను దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అగ్ని నా మీద కుమ్మరింపబడ్డది. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నాలో ఉన్న యొక్క ఈర్ష్య, నాలో ఉన్న యొక్క చెత్త, నాలో ఉన్న ప్రతి బలహీనతలు ఆ రోజు కాల్చివేయబడ్డాయి. ఆ దినము నుండి వారిని నేను ప్రార్థనలో ప్రేరేపించడంలోనూ వారిని ప్రేమించడంలోనూ మొదలు పెట్టాను. దాని తర్వాత మేము ఒక యవనస్తులుగా కూడుకొని ప్రతిరోజు ప్రార్థించేవాడు. వారందరినీ మా గృహానికి పిలిచేవాడిని. మా గృహం పైన మిద్దె మీదకి వెళ్ళి యవనస్తులతో అందరితో కలిసి ప్రార్థన చేసేవాడిని. అప్పుడు మేము ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి ఉదయం వరకు బాగా ప్రార్థన చేసేవాడు. ఎవరినైతే తీర్చబడిన దేవుడు పనికిరాలనుకున్నాను వారందరూ కూడా దేవుని సన్నిధానం మోకరించి కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అభిషేకము వాళ్ళను దిగి వచ్చి వాళ్ళనున్న నీతియుక్తమైన భక్తి తొలగిపోయింది. ఆధ్యాత్మిక భయం, ఆధ్యాత్మిక భక్తి వాళ్ళకు కలిగింది. ఏదో నామకార్థ ప్రార్థన జీవితం తొలగిపోయి ఆత్మతో నింపబడి ఉచ్చరింప సత్యము కాని గురులతో ప్రార్థించే ప్రార్థనానుగురులకు వచ్చేసారు. దాని తరువాత చెన్నై పట్టణంలో యవనస్తుల ద్వారా ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అనేక మంది యవనస్తులు, వేల కొలది యవనస్తులు
ప్రభుని సొంత రక్షకుని అంగీకరించడం ప్రారంభించారు. దాని తర్వాత ఒక ఆన్లైన్ ప్రేయర్ పెట్టేవారు. ఆన్లైన్ ప్రేయర్ గుంపులుగా వచ్చేవారు. దేవుని యొక్క ఆత్మతో నింపబడేవారు. గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు కలిగించారు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు మనలో ఉన్న యొక్క కల్మషములన్నీ పోవాలనుకున్నప్పుడు ప్రభు సన్నిధానం మోకరించి, ప్రభువా నన్ను క్షమించము తండ్రి, నీ ఆత్మతో నీ అగ్నితో నాయన నన్ను నింపండి, నాలో ప్రతి కల్మషమును, నాలో ప్రతి చెత్తను ప్రభువా, పనికిరాని ప్రతి కార్యములను కాల్చివేయండి ప్రభు సన్నిధానం ఎప్పుడు మనం సమర్పించుకుంటామో అప్పుడు ప్రభు తన చిత్తానుసారంగా మనల్ని మారుస్తాడు. ఆయనకి ఇష్టం లేని ప్రతి కల్మషములను కాల్చివేస్తాడు. ఆయనకి ఇష్టం లేని ఆయాసకర కార్యములన్నింటినీ ఆయన తొలగిస్తాడు. తన అగ్ని చేత కాలుస్తాడు. శిష్యులలో గొప్ప మార్పుని తీసుకొచ్చాడు. దాని తర్వాత చూడండి, శిష్యులందరూ కూడా ఎప్పుడు ఆ యొక్క అగ్ని అభిషేకము పొందుకున్నారో దాని తరువాత వారు దేవుని యొక్క పరిచర్య బహుగా చేయడం ప్రారంభించారు. ప్రార్థనలో బహుగా ప్రార్థన చేయడం ప్రారంభించారు. వారి ద్వారా దేవుడు కార్యాలు జరిగించడం ప్రారంభించారు. అపొస్తలుల కార్యాలను చూస్తున్నాం. పేతురు, యోహాను వారు సుకారమైన దేవాలయానికి వెళుతున్నప్పుడు అక్కడ ఒక అద్భుతం. ప్రియాలు బిడ్డలారా, ప్రార్థన సమయాన్ని పాటించడం ప్రారంభించారు. ప్రార్థన వేళలను పాటించడం ప్రారంభించారు. ఒక్క గడియ కూడా ప్రార్థించలేని వారు ఈనాడు ప్రార్థనలు గడపడం చూస్తూ ఉన్నాం. ప్రియాలు ప్రార్థనలో దేవుని దర్శనాలు చూడడం ప్రారంభిస్తూ ఉన్నాం. అదే పరిశుద్ధ అగ్ని ద్వారా మన జీవితంలో జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, మీ జీవితం కూడా అదే జరుగుతుంది. ఈ కుటుంబంలో దేవుని చేతులు సమర్పించండి. ప్రభా, మా కుటుంబంలో ఉన్న అందరినీ చేతులు సమర్పిస్తున్నా. నీ అగ్నితో నాయన మన నింపండి. మాలో ఉన్న కల్మషములన్నిటినీ నీ దహించ ఆత్మ చేత కాల్చివేయండి ప్రభు అని ఎప్పుడు ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థిస్తాము. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన శక్తిని మనపై కుమ్మరిస్తాడు. దయచేసి అందరూ మనం మీ యొక్క గృహాలలో మీరున్న చోటున మోకరించి అందరూ ఇల్లు మోకలు నిలబడి నాతో కూడా ప్రార్థన ఏకీభవించండి. ఈనాడు ప్రభు హస్తం మీపై చాపబడుతున్నది. ఎవరైతే దేవుని వాక్యానికి మీ హృదయంలో చోటిచ్చారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని విన్నారో ఈనాడు వారందరి మీద పరిశుద్ధాత్ముడి అగ్ని అభిషేకం దిగిరాబోతూ ఉంది. ప్రియదేవుని పిల్లలందరూ ప్రార్థన చేసుకుందాం. ఈరోజు తెల్లవారుజామున ప్రార్థన ఉన్నప్పుడు ఆత్మదేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈనాడు దేవుడి వాక్యాన్ని ఈ మధ్యలో తీసుకొచ్చి ఉన్నాం. అందరు ప్రార్థన ఏకీభవించదా. ఈనాడు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం మీ ప్రతి ఒక్కరిపై దిగి రాబోతుంది. మీ కుటుంబంగా చేతులు పట్టుకొని ప్రభువా మమ్మల్ని నీ అగ్నితో నింపండి నాయన, నీ అగ్ని అభిషేకం మాపై కుమ్మరించండి తండ్రి. పెంతెకోస్తు దినమందు శిష్యులలో కలిగిన అదే ఆధ్యాత్మిక మార్పు, అదే ఆధ్యాత్మిక రూపాంతరము మాలో కూడా కలిగించండి ప్రభువా. తండ్రి, నీకు ఇష్టం లేని ప్రతి కల్మషంలో ప్రతి చెత్తను ఆయన కాల్చివేయని అనిపించండి. మా జీవితంలో నీకు ఇష్టం లేని ప్రతి కార్యములను, ప్రతి క్రియలను, ప్రతి కల్మషములను నీ అగ్నితో కాల్చివేయండి ప్రభువా. మమ్మను, మా కుటుంబమును, మా పిల్లలను నీ చేతులు సమర్పిస్తున్నామని దేవుడి సన్నిధానంలో కన్నీటితో ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు. పరిశుద్ధాత్మ అగ్ని ఇప్పుడు మీపై కుమ్మరింపబడుతూ ఉంటుంది. శరణమలందరవ ధ్యానమలందరవ ననమలంకరవ శరణమనమనమలంకరవ ధ్యానమలంకరవ ఓర్యానమశరణమలంకరవ. అందరూ దేవుని యొక్క సన్నిధానంలో మనం సమర్పించుకుందాం. ప్రియా దేవుని బిడ్డారా, ధ్యానమలంకరవ శరణమనమలందరవ ధ్యానమలంకరవ శరణమనమలంకరవ. అందరూ ప్రార్థన ఉందాం. ఈనాడు పరిశుద్ధాత్మనే కగ్గి మనందరిపై కుమ్మరింపబడుతూ ఉంది. ఎందరైతే విశ్వాసముతో ఆయన సన్నిధానంలో మోకరించి కన్నీటితో ప్రభువాని అగ్నిభిషేకముతో నన్ను నింపండి ప్రభువా, నాలో ప్రతి కల్మషములను తండ్రి నీ అగ్నితో కాల్చివేయండి ప్రభువా అని ప్రభు సన్నిధానములో సమర్పించుకుంటారో వారందరిపై ఈనాడు దేవుని ఆత్మ అగ్ని మీపై కుమ్మరింపబడుతున్నది. దేవుని యొక్క ఆత్మ
అందరి కన్నీటితో ప్రార్థించండి. మాట మాడుతుండగా మన ప్రభు సన్నిధిలో ఒప్పుకొని సమర్పించుకుందాం. నాడు పరిశుద్ధాత్మ అద్భుతమైన శక్తి మిమ్మల్ని కుమ్మరింపబడుతున్నది. ప్రతి ఒక్కరిని ఈనాడు ప్రభు ఎందరైతే ప్రార్థనలు ఏకీభవించి కన్నీటితో ఆయన వైపు చూచారో వారందరిని దేవుడు తన అగ్నితో అభిషేకించి ఉన్నాడు. ఈనాడు పరిశుద్ధాత్మైన అగ్ని అభిషేకం ఎందరిపై కుమ్మరింపబడి ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, అదే యేసే చెప్తూ ఉన్నాడు, అగ్ని రగులుకొని మండవలనని ఎంతో కోరుకొనుచున్నాను. ఈరోజు మనం ధ్యానించిన వాక్య సారాంశం అగ్ని రగులుకొని మండవలనని ఎంతో కోరుకొనుచున్నాను. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి ఉన్నాను, అది ఇదివరకే రగులుకొని మండవలని ఎంతో కోరుకొనొచ్చు ఉన్నాను. అవును ప్రియా దేవుని బిడ్డలారా, మనలోనున్న అగ్ని రగులుకొని మండవలనని యేసయ్య ఎంతగానో కోరుకొనుచున్నాడు. నువ్వు యేసయ్యకు కావాలి. నీలోనున్న ఆ అగ్ని రగులుకొని మండవలనని యేసయ్య ఎంతో కోరుకొనుచున్నాడు. ఈనాడు నీలోనున్న అగ్ని రగులుకొని మండి
ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబాన్ని అంతటిని కూడా అది రగులుకోవాలి. నీలోనున్న అగ్ని రగులుకొని మండాలి. అది నీ పరిచర్యను, నీ సంఘాన్ని ఎంతో రగులుకొని మండించాలని యేసయ్య ఎంతో కోరుకొనొచ్చు ఉన్నాం. మనందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు వాక్యం చేత ప్రతి బిడ్డలను తండ్రి మీరు దర్శించినందుకై స్తోత్రాలు. అగ్ని రగులుకొని మండవలెనని ఎంతో కోరుకొనుచున్నాను. అవును ప్రభా, అగ్ని రగులుకొని మండవలనని మీరు ఎంతగానో కోరుకొనొచ్చు ఉన్నారు. శిష్యులు నీతోనున్నారు, కానీ 3.5 సంవత్సరం నీతో పయనించారు, కానీ ప్రభువా అట్టి అనుభవము వారు లేకుండా ఉన్నది. ఈనాడు మేము కూడా నాయన ఆత్మీయులమని, నిబిడలమని చెప్పుకొనొచ్చు, నీతో నడుచొచ్చు, నీ అందు భయభక్తులు గల వారమై ఉన్నాము. కానీ తండ్రి, మమ్మల్ని శిష్యులు వలె మేము కూడా మాలో తండ్రి పదవ ఆశ చేద్దాం. మాలో నాయన ఎవడు గొప్పవాడని తండ్రి ఆశ కలిగిన వారమై ప్రభువా, మాలో తండ్రి ఈర్ష్య, కోపము చేత తండ్రి, శరీర చింత, శరీర స్వభావము చేత, నేను అనే గర్వము చేత, ప్రార్థన ఆ శక్తి లేని జీవితము ద్వారా మేము నిన్ను వెంబడిస్తూ ఉన్నాము. కానీ నీలోనున్న అద్భుతమైన శక్తిని మేము రుచి చూడలేకపోతూ ఉన్నాం. కారణము, మాలోనున్న ఈ కల్మషం, ఈ చెత్త అంతటిని నీ అడ్డు చేత దహించి బుక్కి చేసి మమ్మల్ని పవిత్రపరచదేవా. పెంతెకోస్తు దినము తరువాత శిష్యులలో ప్రత్యేకమైన నీ అగ్ని అభిషేకముతో నింపి వారిని ఏలాగో వాడుకున్నారు. అలాగే మమ్మలను తండ్రి పరిశుద్ధపరచండి, నీకోసమై వాడుకునండి. ప్రతి కుటుంబం నీకోసమై పరిశుద్ధపరచదేవా. నీలో అట్టగట్టబడి నడిచే ఆధ్యాత్మిక అనుభవము ప్రతి కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నా. ఆశీర్వదించండి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. అనేక కుటుంబాలు తండ్రి నాయనా, వారి జీవితాలలో సతమతమవుతున్న ప్రతి ఇబ్బందుల నుండి, ప్రతి ఇరుకులలో నుండి, ప్రతి కల్మషములో నుండి, ప్రతి శరీర ఇచ్చే కార్యం అన్నిటిలో నుండి అగ్నితో కాల్చి శుద్ధీకరించి పవిత్రపరచండి. నీకు ఇష్టమైన పరిశుద్ధమైన కుటుంబములుగా మార్చండి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సో ఈరోజు ప్రభు మీతో మాట్లాడి ఉన్నాను. ఈనాడు దేవుడి మీ జీవితంలో ఒక గొప్ప మార్పును కలిగిస్తున్నాను. ఆనాడు శిష్యులలో యేసయ్యతో ఉన్నారు, కానీ వారు లోకానుసారమైన అనుభవాలు, స్వభావాలన్నీ ఉన్నారు. ఎప్పుడు వారు దేవుని యొక్క అగ్ని అభిషేకముతో నింపబడ్డారు, అగ్ని ఎప్పుడు వాళ్ళ రగులుకొని మండుకున్నదో వారి జీవిత స్వభావం, ఆత్మీయత, పరిచర్య అంతా మారిపోయింది. అలాగే దేవుడు మిమ్మల్ని కూడా మార్చినాడు విశ్వసిస్తూ ఉన్నాను. సంతోషంగా ఉన్నాను. ఈనాడు దేవుడు మిమ్మల్ని విడిపించి ఉన్నాను. మీ జీవితంలో గొప్ప మార్పును కలిగించున్నాను. ఈనాడు మీలో ఒక రూపాంతరాన్ని దేవుడు అనుగ్రహించున్నాడు. ఈ దినం మీ జీవితం మార్చబడుతున్నది. ప్రార్థన శక్తి, ప్రార్థన అభిషేకము చేత ఉచ్చరింపు సంఘంకాన్ని మూనుతో ప్రార్థించే అనుభవాన్ని ఆత్మదేవుడి మీద దయచేయబోతున్నాను. మీ జీవితంలో గొప్ప మార్పును, ఆశీర్వాదాన్ని ప్రభు మీకు దయచేయబోతున్నాను. అందరి బట్టి దేవుని స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ఆరాధన పాల్గొని మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ధన్యవాదాలు తెలియజేయచ్చు ఉన్నాను. అందరూ మనతో కూడా కలిసి సో ఆశీర్వాదములతో కూడా ఆరాధన ముగించుకున్నాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి బిడ్డని మీరు దీవించినందుకై స్తోత్రాలు. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా నాయన
ఎంతమంది నీ వాక్యాన్ని విన్నారు వారందరిని పేరు పేరు మీరు ఆశీర్వాదించండి. వాళ్ళ గొప్ప రూపాంతర మార్పును కలిగించుతున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే యేసునామమును ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యుని యొక్క సహవాసం, ఈ ఫేస్బుక్ లైవ్లో ఆరాధన కలుసుకున్న ప్రతి బిడ్డలంతోనూ, అలాగే ఈ యొక్క లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రతి కుటుంబంతోనూ ప్రభు రాగల పర్యంతం తన సార్వత్రిక సంఘముతోనూ ఇప్పుడు అనుకున్న సదాతోడి దీవించి నడిపించను గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరిని ఆశీర్వదించిన గాక. ఇటు ప్రభు సేవలో మీ యాజకులు రౌడన్ ఫాదర్ డాక్టర్ ప్రేమానందన్, బిలీవర్ చర్చ్, మహబూబాద్, సౌత్ ఇండియా. దేవుని బిడ్డారా, కంటిన్యూగా మా యొక్క ఫేస్బుక్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దేవుని బిడ్డారా, లైక్ చేయండి. దేవుడిని దీవించండి. గాడ్ బ్లెస్ యు.